కొన్ని ప్రయాణాలు మనం ప్లాన్ చేస్తాం, కానీ కొన్ని ప్రయాణాలు పరమశివుడే మనల్ని పిలిపించుకుంటాడు. అలాంటిదే కొన్ని నెలల క్రితం మేము చేసిన రాజమండ్రి మరో ఉజ్జయిని యాత్ర. ఆ రోజు నేను, మా అకౌంటెంట్ వెంకటకృష్ణ గారు, నా సోదర సమానుడు నాగసాయి, అలాగే మా డాక్టర్ ధృవసార్ కలిసి ఒక ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించాం. రాజమండ్రిలోని మహాకాళేశ్వర స్వామి ఆలయం గుమ్మం దగ్గరకు చేరుకున్న క్షణం నుంచి మనసులో చెప్పలేని ప్రశాంతత మొదలైంది. ఇది సాధారణ శివాలయం కాదు. భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం అందరికీ తెలుసు. కానీ ఆ ఉజ్జయిని వెళ్ళలేని భక్తుల కోసం దక్షిణ భారతదేశంలో అదే ఆధ్యాత్మిక అనుభూతిని అందించాలనే గొప్ప సంకల్పంతో నిర్మించబడిన ఆలయమే రాజమహేంద్రవరం మరో ఉజ్జయిని. ఈ ఆలయం సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. 75 అడుగుల ఎత్తైన రాజగోపురాలు, భారీ గ్రానైట్ శివలింగం, 64 ఉప ఆలయాలు, ఇవన్నీ భక్తులను ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్తాయి. ఈ పవిత్ర ఆలయ నిర్మాణాన్ని రాజమండ్రి రోటరీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టారు. 2022లో ఆలయాన్ని ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలో ఉజ్జయిని మహాకాళేశ్వరుని మహిమను అందరికీ చేరువ చేయాలనే సంకల్పంతో ఈ అద్భుత ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలోకి అడుగు పెడితే భారీ రాజగోపురం, అందమైన శిల్పకళ, ఓం నమః శివాయ అనే మంత్రోచ్చారణ, గంటల నాదం, అగరబత్తుల సువాసన, ప్రతి అడుగు, ప్రతి శ్వాస మనసును మరో లోకానికి తీసుకెళ్తాయి. ఈ ఆలయంలో కేవలం మహాకాళేశ్వర స్వామి మాత్రమే కాదు, ప్రాంగణమంతా అనేక దివ్య సన్నిధులతో నిండి ఉంటుంది. ప్రతి దేవతను దర్శిస్తూ వెళ్తుంటే ఒకే ఆలయంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించిన అనుభూతి కలుగుతుంది. మేము నలుగురం కూడా శివయ్య ముందు నిలబడి ఎవరి కోరికలు వాళ్ళు చెప్పుకున్నాం. కానీ అందరి మనసులో ఒకటే భావన, జీవితంలో ఇలాంటి క్షణాలు మళ్ళీ మళ్ళీ రావాలి. ధృవసార్ చెప్పిన ఒక మాట ఇప్పటికీ గుర్తుంది. ఎంత బిజీ లైఫ్ అయినా ఇలాంటి దేవాలయాలు మన మనసుకు ఒక రీసెట్ బటన్ లాంటివి. ఆ మాట నిజమే అనిపించింది.
ఒక్కసారి ఆ మహాకాళేశ్వరుని సన్నిధిలో నిలబడితే మీ హృదయం చెప్పే ఒక్క మాట, హర హర మహాదేవ్, ఓం నమః శివాయ. గర్భగుడిలో ఉన్న శ్రీ మహాకాళేశ్వర స్వామి దర్శనం నిజంగా మాటల్లో చెప్పలేని అనుభూతి. ఈ యాత్ర నాకు ఒక గొప్ప విషయాన్ని నేర్పింది. దేవాలయానికి వెళ్ళడం అంటే కేవలం కోరికలు కోరుకోవటం కాదు, మన బాధలను శివుడి పాదాల దగ్గర వదిలేసి ప్రశాంతమైన మనసుతో తిరిగి రావటం. ఈ ఆలయంలో ప్రతి ఉదయం జరిగే భస్మహారతి అత్యంత విశిష్టమైనది. ఉజ్జయినిలో జరిగే సంప్రదాయాన్ని అనుసరించి ఇక్కడ కూడా భస్మహారతి నిర్వహించడం ఈ ఆలయానికి అపారమైన ఖ్యాతిని తీసుకొచ్చింది. ఆలయ దర్శన సమయాలు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు. భస్మహారతి ప్రతిరోజు ఉదయం 4 గంటలకు ప్రారంభమవుతుంది. మీరెప్పుడైనా రాజమహేంద్రవరం వెళ్తే గోదావరి అందాలను మాత్రమే కాదు, తప్పకుండా మరో ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వర స్వామి దేవస్థానాన్ని కూడా దర్శించండి.